నా పేరు మల్లేశం. కళామంచి ప్రాంత కన్వీనర్ తెలుగు యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అయితే ఉస్మానియా క్యాంపస్లో ఏ విధంగా ఒక దుష్టశక్తి అయితే ఉన్నదో అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ ప్రజెంట్ సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఆ యూనివర్సిటీలో కూడా ఒక దుష్టశక్తి పాఠాలు చెప్పడం పక్కన పెట్టి విద్యార్థులకు విప్లవాల గురించి నూరిపోస్తూ ఉంది. పాఠాలు చెప్పమని ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ విద్యార్థులు ఎవరైతే వస్తారో ప్రస్తుతం ఏంటంటే ఒక విద్యార్థి పరిచయం అయితే నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావని పరిచయం చేసుకుంటాం. కానీ తను మాత్రం నీ కులమేంటి అని ప్రశ్నిస్తూ కులాలతో రాజకీయాలు చేస్తూ విప్లవాల వైపు నూరిపోస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక సెమిస్టర్ సిలబస్ ఎన్ని రోజులు చెప్పాలి? కనీసం 3-4 months ఒక సెమిస్టర్ సిలబస్ చెప్పాలి కదా. తను ఏం చేస్తాడంటే ఒక సెమిస్టర్ సిలబస్ ఒక 4 రోజులు లేదా వారం రోజులు చెప్పి మిగతాదంతా కులాల పట్ల మతాల పట్ల చిచ్చులు పెడుతూ ఆ భావజాలం వైపు విద్యార్థులను మరల్చుతూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను ఏరివేయడం ద్వారా పిల్లల భవిష్యత్తు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి వారిపైన కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న పాట. ఎటుపోతున్నాయో క్యాంపసులేమవుతున్నాయో, కలము పట్టుకొని చదువుకుందామని క్యాంపసులోన అడుగులు పెడితే అమాయకులకు లేనిపోనివి ఆశలు పెట్టి ఆగం చేసి ఉన్నవి లేనివి నూరి పోసిరి అడవులల్లకు సాగనంపిరి. అమాయకులకు లేనిపోనివి ఆశలు పెట్టి ఆగం చేసి ఉన్నవి లేనివి నూరి పోసిరి అడవులల్లకు సాగనంపిరి. అమాయకుల ప్రాణాలను తీస్తుండ్రే ఈ మావోయిస్టులు, అమాయకుల ప్రాణాలను తీస్తుండ్రే. కన్నవారికే కడుపు కోతలాయే మీ విప్లవాలతో, కన్నవారికే కడుపు కోతలాయే మీ విప్లవాలతో. ఆటలు ఆడే పాటలు ఆడే కవితలు రాసే కవులందరినీ లక్ష్యం చేసిండ్రే ఈ కమ్యూనిస్టులంతా, క్యాంపసులో నా చదువుకుందామని పల్లెను విడిచి పట్నం వచ్చిరి. పాఠము చెప్పుడు పక్కన పెట్టి విప్లవాలనే నూరిపోసిరి. గన్నులనేమో చేతికిచ్చిరి, చీకటి దారిల నడువమంటిరి. నీ కులమేమని నీ మతమేమని కులాల మధ్య కుమ్ములాటలు. ఎటుపోతున్నాయో క్యాంపసులేం చేస్తున్నాయో, మంది పిల్లలను అడవికి వంపి వాళ్ళ పిల్లలను కొలువుకు వంపిరి. పుస్తకాలను పక్కన పెట్టి గన్నులనేమో చేతికిచ్చిరి. మాయ మాటలు ఎన్నో చెప్పి మారణ హోమం సృష్టిస్తున్నారు. పిల్లలనంతా పోగు చేస్తారు, పొగలు వేసి పోట్లాడమంటారు. ఎటుపోతున్నాయో క్యాంపసులేం చేస్తున్నాయో, క్యాంపసులేమవుతున్నాయో. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్